వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు లాయర్ కేఆర్ సునీల్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, అంటే ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్స్లో బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా సాధారణం అయిపోయింది. అసలు ఈ రిలేషన్షిప్లో బ్లాక్మెయిల్స్ ఏంటి? జనరల్గా ఇప్పుడు సొసైటీలో రిలేషన్షిప్లో ఏమున్నది అంటే, మంచి టైంలో అంటే వాళ్ళ మధ్యలో మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నప్పుడేమో కాల్ చేసుకోవడం, వీడియోలు ఫోటోలు ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంటుంది. తర్వాత వాటిని దాచిపెట్టడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. దాచిపెట్టడం, వెన్ ఫైన్ డే వాళ్ళిద్దరి మధ్యలో పడనప్పుడు, లేదా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు, డిఫికల్టీ కానీ డిస్క్రిపెన్సీ కానీ వాళ్ళ మధ్యలో స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఈ రికార్డింగ్స్ వాళ్ళకి పంపి బ్లాక్మెయిల్ చేయడం, లేదా డబ్బులు గుంజడము, లేదా నన్ను ఇలా వాడుకున్నందుకు నేను పతనం చేస్తానని బెదిరియడం అనేది సర్వసాధారణం అయిపోయింది. రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ముందే తెలుసుకొని ముందు నుంచే వాళ్ళ మీద నమ్మకం లేక ఈ పనులు చేస్తూ ఉన్నారంటారు. అంటే ఎవరికి వాళ్ళు చూసినట్టే, అంటే ఎవరి జాగ్రత్త వాళ్ళు పడుతున్నట్టు. అట్లాంటప్పుడు అట్లాంటి రిలేషన్ లాంగ్ రన్ అనేది ఉండదు. అంటే రిలేషన్స్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఒక ఎగ్జిట్ పాయింట్ అనేది పెట్టుకోకపోతే ఇట్లాంటివే వస్తాయండి. ఎగ్జిట్ పాయింట్ అంటే ఏంటి, మరి ముందే మాట్లాడుకోవడం వల్ల ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉంటాయి. వాట్ అని తెలుసుకోగలుగుతారు ముందే మాట్లాడుకోవడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కానీ రిలేషన్షిప్ అనేది సర్వసాధారణం అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, డిస్ప్యూట్స్ అవుతున్నాయి. డిస్ప్యూట్స్ కాగానే ఫైన్ డే ఇట్లా రికార్డ్ చేసిన ఇది బయటికి తీయడం, నలుగురికి పంచడం, మీడియాకి ఎక్కడం, ఒకరి వాల్యూ ఒకరు తీసేసుకోవడం. వాళ్ళిద్దరికి తెలిసి కన్సెంట్తోనే కదా వాళ్ళ మధ్యలో రిలేషన్ స్టార్ట్ అయింది. వితౌట్ కన్సెంట్ అయితే కాదు కదా. ఓకే, డిస్ప్యూట్ అనేది సర్వసాధారణం, ఎవరికైనా అవుతుంది. కానీ ఈ బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా మంచిది కాదు. ఇప్పుడు ఏదైతే బ్లాక్మెయిల్ కోసం వీడియోస్ కానీ ఇవన్నీ తీస్తూ ఉన్నారు, ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ముందు జరిగిన విషయాల్ని ఇంకొకరికి తెలియకుండా రికార్డ్ చేసినవి సాక్ష్యాలుగా పరిగణిస్తుందా కోర్టు? అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్ప్యూట్ని బట్టి అవి ఎవిడెన్స్ కిందకి వస్తాయండి. అంటే ఇప్పుడు ఒక జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను పెళ్లి చేసుకుంటాను మాట ఇస్తాడు. అవి రికార్డ్ చేయడం అనేది ఏంటి అంటే, రికార్డ్ చేయడం అనేది నమ్మకం లేనప్పుడు జరుగుతుంది. అసలు రికార్డ్ అనేది ఆలోచన వచ్చిందంటేనే మీ మధ్య ఉన్న రిలేషన్లో నమ్మకం లేక, వాళ్ళను ఆ రిలేషన్షిప్ని ఎంజాయ్ చేయక ప్రతిదీ రికార్డ్ చేసుకున్నామనే ఆలోచనలో ఉండడం అనేది చాలా వరకు తప్పది. ఆ రిలేషన్షిప్ని ఎంజాయ్ చేయడం, ఆస్వాదించడం అనేది లేదు వాళ్ళిద్దరి మధ్యలో. ఆ రికార్డ్ స్టేజ్ వచ్చిందంటేనే అది కూడా దెబ్బతింటుందనే అవకాశం. ఓకే, చేసినా కానీ ఎంతవరకు నన్ను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చినప్పుడు చేసుకోవడం అనేది కొంతవరకు అది సబబ్గా ఉంటుంది. కానీ పర్సనల్ విషయాలు మాట్లాడినప్పుడు, పర్సనల్ థింగ్స్ ఉన్నప్పుడు వీడియో తీసుకోవడం, సెల్ఫీలు దిగడం, తర్వాత ఏదైనా డిఫికల్టీ వచ్చినప్పుడు బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా వరకు. ఇప్పుడు ఈ బ్లాక్మెయిలింగ్ విషయాలు పక్కన పెడితే, ఇలాంటి సందర్భాల్లో రిలేషన్షిప్లో ఒక అంటే జెంట్కి సంబంధించి కేసు జరుగుతున్నప్పుడు వేరే అమ్మాయితో ఈయన ఉండే రికార్డింగ్ అని ఏదైనా బయటకు వస్తే ఎలా కోర్టుకి దీన్ని అంటే జనరల్గా ఎక్కడైతుంది అంటే, ఇప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ గురించి బిఎన్ఎస్లో సెక్షన్ 69 ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయిని మాటలు చెప్పి ఒక పెళ్లి చేసుకుంటాను ఫాల్స్ ప్రామిస్ చేసి, లేదా ప్రమోషన్ జాబ్ ఇప్పిస్తామని, తర్వాత ఇంటర్ కోర్స్ అయ్యాక వదిలేసినప్పుడు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్న అనే మాట ఇవ్వడము, ఏదైనా ఎస్ఎంఎస్ పెట్టడం, ఇవన్నీ ఎవిడెన్స్గా పనికి వస్తాయి. అంతే తప్ప వీళ్ళ పర్సనల్ థింగ్స్ని రోడ్ మీదకి తెచ్చుకొని బయట పెట్టుకొని చూపెట్టుకోవడానికంటే అది ఒక కన్సెంట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉందని చెప్పడానికి అవుతుంది తప్ప ఆ ఫాల్స్గా నన్ను చీట్ చేసినని చెప్పడానికి ఎవిడెన్స్ రాదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.